ఎవరైతే హైట్నార్ బస్ స్టాప్కి దగ్గరలో హౌస్ చూస్తున్న వారి కోసం ఒక మంచి G+1తో ఉన్న ఒక హౌస్ ఫర్ సేల్కి అనేది మన ముందుకు తీసుకురావడం జరిగింది మీ ముందుకి. సో ఈ హౌస్ వచ్చేసి విజయవాడ హైవేలో ఉన్న హైట్నార్ బస్ స్టాప్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుంట్లూరు బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక 150 గజాలు ఈ హౌస్ అన్నమాట. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, ఈ హౌస్ ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు, ఇది గమనించండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఇంటి డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 35 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 39 ఉంటుంది, 151 గజాల ఉంటుంది. కాకపోతే 151 గజాలతో ఉంటుంది, నార్త్ ఫేసింగ్తో ఉంటుంది ఈ హౌస్ అనేది మనకి. సో హౌస్ అనేది కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఇది మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చి చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 ఎస్సీ వెహికల్ పార్క్ చేసుకునే విధంగా, ఒక 4-5 బైకులు పార్క్ చేసే విధంగా పార్కింగ్ ఉంది మనకి, చూసుకోవచ్చు. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో కింద ఫ్లోర్ చూసుకుంటే గ్రనైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది బ్లాకిష్లో. మనకి పైన చూసుకుంటే పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్తో నీట్గా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ చూసుకుంటే పార్కింగ్లో ఒక చిన్న వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, కార్లు బైక్లు కానీ వాష్ చేసుకోవడానికి. సో మళ్ళీ పక్కన చూసుకుంటేనేమో మళ్ళీ మనకి ఫీటున్నర కారిడార్ అనేది వదిలేశారంటే ఈ హౌస్ 100% వాస్తు ప్రకారమే చుట్టూ సెట్ బ్యాక్తో ఈ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్. మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే ఏంటంటే 1 BHKతో అనేది వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు ఇది 1 BHK ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే ఇది హాల్. మనకి హాల్ అయితే చూసుకో చాలా విశాలంగా ఉంది. మనకి హాల్ సైజెస్, బెడ్రూమ్ సైజెస్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి. ఈ ఫ్లోర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. మనకి హాల్ అండ్ అదేవిధంగా ఇటు చూసుకుంటే ఒకటి మధ్యలో కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు మనకి. అండ్ అదేవిధంగా అక్కడ వాష్ పాయింట్ ఉంటుంది మధ్యలో. ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్, ఇది సింగిల్ బెడ్రూమ్తో అనేది ఇవ్వడం జరిగింది. ఒక హాల్, ఒక బెడ్రూమ్, అండ్ అటు పక్కన చూసుకుంటే కిచెన్ ఉంటుంది. అంటే మనకు రెంట్ ఇచ్చినా కానీ నెలకి 7,000 నుంచి 7,500 రూపాయలు రెంట్ వస్తుంది. ఈ ఏరియాలో రెంట్ అదే విధంగా ఉందని చెప్తున్నారు. అండ్ ఇటు చూస్తే ఇది కిచెన్. ఒకవేళ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉన్నా కానీ కింద రెంట్ వచ్చే విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. మనకి హౌస్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 2 BHKతో అనేది డిజైన్ చేశారు, అంటే ఓనర్ ఉండే విధంగా. సో మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదే మనకి సింహధారణము, 2 రెక్కలతో ఈ విధంగా ఇచ్చారు. నార్త్ ఫేసింగ్తోనే ఉంటుంది మెయిన్ డోర్ అనేది. సో మనకి మెయిన్ డోర్ నుంచి వ్యూ అనేది చూసుకోవచ్చు, ఇలా ఉంటుంది. చుట్టూ ఇళ్ళే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్. మనకి కుంట్లూరు బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హౌస్ అనేది. హౌస్ డైమెన్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి డైమెన్షన్. 35-39తో డైమెన్షన్తో ఉంటుంది ఈ హౌస్ అనేది. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK. మనకి కింద గ్రానైట్ ఇచ్చారు మంచి బ్లాకిష్లో. పైన ఫాల్సింగ్ అనేది ఇట్లా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. సో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ప్లెయిన్గా వదిలేశారు ఈ వాల్క్ అనేది. సో ఇటు సైడ్ చూసుకుంటే వెంటిలేటర్ పర్పస్లో విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ ఇచ్చారు, విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది మనకి విండోస్ అనేది. మళ్ళీ హాల్ నుంచి వెళ్తే కూడా ఇక్కడ ఒకటి ఈస్ట్ ఫేస్లో కూడా ఇంకో 2 రెక్కల డోర్లో తెచ్చారు. సో ఇలా బయటికి వెళ్తే కూడా లాస్ట్లో ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, మనం వాషింగ్ మెషిన్ యూజ్ చేసుకోవడానికి అని. సో హాల్ తర్వాత ఇటు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. మనకి ఇట్లా డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో పూజ రూమ్ ఏంటంటే సపరేట్గా చాలామంది కిచెన్ ఇట్లా అటాచ్ చేస్తారు, కాకపోతే వీళ్ళు మంచిగా వాల్స్ మధ్యలో గోడ పెట్టి మళ్ళీ సపరేట్ చౌకౌట్ ఫిట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చూస్తే కిచెన్ వచ్చేలోపు మనకి ఎల్ షేప్లో ఉంటుంది. కిచెన్లో మనకి సెల్ఫ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఏరియా మధ్యలో, ఇటు వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, ఇటు వెళ్తేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా.
విశాలంగా ఉంది. బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా స్పేసెస్ ఉన్నాయి, ఎందుకంటే హౌస్ డైమెన్షన్ అనేది మంచిగా ఉంటుంది. 35-39 ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ స్క్వేర్ బిట్ లాంటిది. మనకి పైన ఫాల్సింగ్ కూడా చూడండి, కొంచెం ప్లెయిన్ ఈ విధంగా అనేది ప్రతి రూమ్లో డిఫరెంట్ కలర్లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేలోపు. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో మీరు చూసుకోవచ్చు, వాల్స్ కూడా కలర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ బ్లూయిష్ కలర్స్ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కలర్స్, వాల్ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వీళ్ళు అనేది ప్రొవైడ్ చేశారు. సో మళ్ళొకసారి ఈ హౌస్ గురించి కనుక మళ్ళొకసారి డీప్గా డిస్కస్ చేస్తే, ఇది మనకి విజయవాడ హైవేలో ఉన్న హైత్ నగర్ బస్ స్టాప్కి విజయవాడ హైవేకి లెస్ దెన్ మనకి 2 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. గుంట్లూరు బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇల్లు అనేది. ఈ ఇంటి డైమెన్షన్స్ కనుక మనం చూసినట్లయితే ఫేసింగ్ వచ్చేసి 35 ఉంటుంది, డెప్త్ వచ్చి 39 ఉంటుంది. మంచి సైజులు, బ్రహ్మాండమైన సైజులు. మనకి 151 గజాలు వస్తుంది. G+1 కట్టడం జరిగింది. మనం చూసాం కదా ఇదంతా. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 కార్ పార్కింగ్ చేసినా కానీ 1 BHKతో ఇచ్చారు. మనకి రెంట్ ఇచ్చినా కానీ రఫ్లీ మనకు ఒక 7,000 నుంచి 7,500 రూపాయలు రెంట్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అనమాట. ప్రైస్ విషయం కనుక మాట్లాడినట్లయితే వీళ్ళు కోట్ చేస్తుంది 1,25,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, కూర్చుంటే సెట్టింగ్లో తగ్గుతుంది. అది మన మోడ్ ఆఫ్ పేమెంట్తో బట్టి అది మనం మాట్లాడే డిస్కషన్లో ఉంటుంది. సో మనకి లోన్ ఎలిజిబుల్ ఉంటే 70 to 80% లోన్ కూడా వస్తుంది ఈ ఇంటికి. మనకి వీళ్ళే ఓనర్స్ లోన్ కూడా ప్రాసెస్ చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటే మీరు కూడా సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది, ఇది గమనించండి. ప్రమోషన్ నెంబర్ కూడా కింద డిస్ప్లే ఇస్తున్నాను, చూడండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.